వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నారాయణపేట జిల్లా యూపీఎస్ పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం. పాఠశాలలో అల్పాహారం వికటించి 150 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శశాంక్. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా పాతబస్తీ శాలిబండలో మెగా రక్తదాన శిబిరం. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా రక్తదానం చేయాలన్న తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వినయ్. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. భారీ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు. డీటెయిల్స్ చూస్తే 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై పెరేడ్ను తిలకించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సిపి ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన 30 పేజీల సారాంశాన్ని గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలని నిబంధన విధించింది. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ విద్యా సంస్థలకు Telangana State Special Police Contingent. Telangana State Special Police Contingent. Contingent Commander Sri Navneet Kumar R.I. Honorable Governor is reviewing Andhra Pradesh Special Police Contingent. Andhra Pradesh Special Police Contingent. Here comes the first contingent in the parade, Indian Army Contingent. భారత సైన్యం విదేశీ శత్రువుల దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాక ఉగ్రవాదాన్ని అణచివేయడంలోనూ, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో బాధితుల్ని రక్షించడంలోనూ ముందు వరుసలో ఉంటుంది. చంద్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా, ఎముకలు కొరికే చలిలోనైనా సదా సిద్ధంగా ఉండే ధీరదళం భారత సైనిక దళం. గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. దినోత్సవ వేడుకల్లో భాగంగా యూపీఎస్ స్కూల్లో ఉదయం 9 గంటలకు పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అయితే భోజనం వికటించి 150 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
కరీంనగర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శశాంక్ హాజరే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన జరిగేప్పుడు లేచి నిల్చోవాలి. విజయ్ విశ్వ తిరంగా ప్యారా, జెండా ऊंचा रहे हमारा. విచ్చేసిన మీకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ గొప్ప జాతీయ పండుగ. ఈ శుభ సమయాన మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవడం మన విధి. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి, అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా పురోగమిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్ర బిందువుగా సుపరిపాలన సాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాల్లో ప్రథమంగా నిలుస్తూ దేశానికే తలమానికంగా ఉంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మన జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి ప్రధాన ముందుకు సాగుతోంది. ఈ శుభ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచడం నా కర్తవ్యం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నమ్మిన అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు రైతు బంధు, రైతు బీమా. రైతు బంధు పథకం ద్వారా జిల్లాలో 1,21,808 మంది ఖాతాలలో ఖరీఫ్ పంట పెట్టుబడి సహాయం కింద 130 కోట్ల రూపాయలను నేరుగా జమ చేశాం. రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 148 మంది రైతులు మరణించగా 130 మంది రైతులకు 5 లక్షల చొప్పున 65 కోట్ల రూపాయలను వారి నామినీ ఖాతాలలో జమ చేశాం. రైతులు పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. 19,000 పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. నిరంతర సాగునీరు, నాణ్యమైన 24 గంటల కరెంటు మరియు సబ్సిడీ విత్తనాలు రైతాంగానికి అందించడం జరుగుతోంది. తక్కువ నీటితో ఎక్కువ సాగు లక్ష్యంగా అధిక దిగుబడులు వచ్చే బిందు తుంపర సేద్యానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,05,00,000 రూపాయలతో 321 హెక్టార్లలో బిందు తుంపర సేద్యంలోకి తెచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 263 హెక్టార్లలో బిందు తుంపర సేద్యం సాగులోకి తెచ్చాము. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పూలు, పండ్ల తోటలు పెంచుటకు 40% రాయితీ కింద 54 హెక్టార్లలో సాగులోకి తెచ్చాము. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్న గాంధీజీ సందేశ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్య సాధన. జయనగర్ కాలనీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూకట్పల్లి ఏసీపీ సురేందర్ రావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ శాలిబండాలో తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ మరియు రెడ్ క్రాస్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం రక్తాన్ని చిందించిన సమర యోధులు, సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ యువత 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయులందరికీ తెలియజేస్తూ ప్రతి 15 ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవంతో పాటు గణతంత్ర దినోత్సవమైన ఈ 26 జనవరికి మనం ఎంతో జాతీయ పండుగలైన ఈ పండుగలను కులమత ప్రాంతాల పార్టీలకు అతీతంగా కూడా మేమంతా భారతీయులం, భరతమాత ముద్దు బిడ్డలం అనే సందేశాన్ని, ఆ ఐకమత్యాన్ని చాటి చెప్పే క్రమంలో వివిధ రకాలైన తమ పద్ధతిలో తమదైన శైలిలో
యావత్ భారతదేశం అంతా కూడా ఎంతో ఘనంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ దాంతోపాటు ఎంతోమందికి మనము సేవలు నిత్యం చేస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి ప్రతి 15 ఆగస్టు అదేవిధంగా 26 జనవరికి రక్తదానాన్ని ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మనవంతు కర్తవ్యంగా రక్తదానాన్ని ఇవ్వాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ సంకల్పించి గత సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న తరుణంలో ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాలిబండ పాతనగరమైన శాలిబండ సుధా టాకీస్ వద్ద సోదరులు శైలేందర్, రాజు, విశాల్ మిగతా సోదరులందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఎంతో హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా మనం రక్తం అంటే ఎక్కడ తయారు చేసే పదార్థం కాదు కాబట్టి ఎంతోమందికి ప్రాణాలను ఆపద సమయంలో ప్రాణాలను మనము పునర్జన్మని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఏదో ఒక రక్తం ఇస్తే ఒక అపోహ అనుమానాలు ఉన్నాయి, మనం ఏదో వీక్ అయిపోతామని. అలాంటిది కాకుండా దీని పట్ల సరైన అవగాహన అవేర్నెస్ చేస్తూ మన ఒంట్లో ఉన్న రక్తాన్ని ఇతరులకు ఇచ్చినట్టయితే మనం పరోక్షంగా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని చేయాలి. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురరామ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ దామోదర్ మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. నినాదాలు చేస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, సబర్ నగర్, మెహదీపట్నం, మసబ్ చాంక్, మల్లపల్లి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హైదరాబాద్ నారాయణగూడలోని తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अधिनायक जय
రాచకొండ పరిధిలోని నేరెడ్మెట్ సిపి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాచకొండ సిపి మహేష్ భగవత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజేంద్రనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడి తన ప్రాణాలను బలిదానం చేసిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వార్డు మెంబర్లు, మహిళా ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు మా కాలనీ వాసులు కాకుండా మా పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ, ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మన అంబేద్కర్ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు నిర్మించుకొని 72 ఏళ్ళు అవుతుంది. బడుగు బలైన వర్గాలు, ఆనగాని వర్గాల కోసం ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని మనము ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను ఈ ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలతో జై హింద్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా షకీనా ఫౌండేషన్ లో హైదరాబాద్ రెడ్ ఫోర్స్ అధ్యక్షులు మనోజ్, నవీన్, ప్రశాంత్ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ ఫోర్స్ అధ్యక్షుడు మనోజ్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయడం సంతృప్తిని అందిస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ 10వ వార్డు అభ్యర్థి ముద్దా పవన్ కుమార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మున్సిపాలిటీలో మొదటిసారిగా కార్పొరేటర్గా ఎన్నికైన పవన్ కుమార్ ని సన్మానించారు. అన్నీ ఒకటేసారి చేయలేము. మీకు ఇమీడియట్ ఏది ఉందో చెప్పండి, అది ఫస్ట్ శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చే బాధ్యత. మేడ్చల్ జిల్లా ఏఐటియుసి షాపూర్ నగర్ నియోజకవర్గ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎండి యూసుఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఐలయ్య, నియోజకవర్గ సెక్రటరీ స్వామి, సహాయ కార్యదర్శి వెంకటరెడ్డి, కనకయ్య, పలు కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఇవాళ మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ సభ ఏర్పడి మరి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరుడే అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కుల ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. అట్లాగే సమానత్వం అందరికీ ఒకటే పద్ధతిలో ఉండాలి అని చెప్పి రాజ్యాంగ నిర్మాణాలు పేర్కొనడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు సిఏఏ అనే పేరుతోటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి, పౌరసత్వ పట్టిక అని చెప్పి రకరకాల పేర్లతోటి మరి ఈ దేశంలో మతాల ప్రకారం విభజన చేసి ప్రజల్లో మొత్తం మతతత్వాన్ని బాగా ప్రేరేపిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా
గణతంత్ర పరిరక్షణ దినోత్సవంగా ఇవాళ దీన్ని మనం జరుపుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పోట్యాల గ్రామంలో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మొదట గ్రామ పంచాయతీలో జాతీయ జెండా ఎగురవేసి అనంతరం జడ్పీహెచ్ హైస్కూల్ అంగన్వాడీలలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరజ వెంకటేష్, స్కూల్ హెచ్ఎం, ఉప సర్పంచ్ నరసమ్మ, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో సస్యామల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్యసాయి సదన్కు వచ్చి మేము ఫ్రూట్స్ మరియు బ్రెడ్ వాసవి క్లబ్ తరఫున వితరణ చేశాము. మరియు వాసవి క్లబ్ తరపు నుండి అమ్మవారి ఆలయంలో, వాసవి మాత ఆలయంలో కూడా ప్రసాద వితరణ కార్యక్రమం జరిగినది. మరియు అభిషేకం హోమం కూడా వాసవి మాత టెంపుల్లో చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం, వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం చేయడం జరిగింది. జై వాసవి. జమ్మికుంట వాసవి క్లబ్ తరఫున సత్యసాయి సేవా సదన్లో వాసవి క్లబ్ తరఫున 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సాయి సదన్కు ఏమైనా చిన్న చిన్న సౌకర్యాలు ఉంటే మా క్లబ్ తరఫున మేము సహకారం అందిస్తామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ముందు జమ్మికుంట చుట్టుపక్కల కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొస్తే మా వాసవి క్లబ్ తరఫున మేము మా వంతు సహకారం అందిస్తామని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేయడం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో మండల ఎస్ఏ ప్రీతి సుధా ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ మాట్లాడుతూ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలని సూచించారు. నమస్కారం అండి. ఇల్లందుకుంట పోలీస్ తరఫున ఇల్లందుకుంట ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రశాంతంగా సుఖజీవనం సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా రేపాల గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు ప్రాథమిక పాఠశాలలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ శ్రీనాథ్ రెడ్డి పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ వీరారెడ్డి, ఉప సర్పంచ్ గండు జ్యోతి ఉపేందర్, ప్రాథమిక పాఠశాల చైర్మన్ చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను భావ ప్రకటనలోను విశ్వాసము ధర్మము ఆరాధనలలోను స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాత్యైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించిన శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నారాయణపేట జిల్లా యూపీఎస్ పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం. పాఠశాలలో అల్పాహారం వికటించి 150 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శశాంక్. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా పాతబస్తీ శాలిబండలో మెగా రక్తదాన శిబిరం. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా రక్తదానం చేయాలన్న తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వినయ్. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. భారీ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.